Hi, joining back after some gap. I'm still a little rusty. నాకు ఇనీషియల్గా కోవిడ్ వచ్చింది, తర్వాత నైట్ షిఫ్ట్ వచ్చింది, ఆ తర్వాత 2.5 weeks ఇండియా వెకేషన్ వెళ్ళాను. దిస్ ఎపిసోడ్ ఈజ్ రిలేటెడ్ టు మై రీసెంట్ ట్రావెల్ టు ఇండియా. సో 2 weeks ఆంధ్రాలో నా వెకేషన్ ఫినిష్ చేసుకుని విజయవాడ టు ఢిల్లీ ఫ్లై చేసి ఢిల్లీలో 1 day లే ఓవర్ ప్లాన్ చేసుకున్నాను. సో ఆ 1 dayలో ఢిల్లీలో నేను కొన్ని విజిట్ చేసిన సిగ్నిఫికెంట్ ప్లేసెస్, అలాగే నేను ఆ ప్లేసెస్ గురించి తెలుసుకున్న బ్రీఫ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఈ ఎపిసోడ్లో షేర్ చేసుకుంటాను. అయితే ఐఎమ్ డూయింగ్ దిస్ ఎపిసోడ్ ఫర్ 4 మెయిన్ రీజన్స్. ఒకటి ఏంటంటే, మనం ఇండియా నుంచి ట్రావెల్ చేసేటప్పుడు ఈ దుబాయ్లోను యూరోప్లోను లే ఓవర్ తీసుకుని అక్కడ లోకల్ ప్లేసెస్ విజిట్ చేసి యూఎస్ వస్తుంటారు. సో నేను 2-3 years బ్యాక్ నాకు ఏమనిపించిందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఈ దుబాయ్ యూరోప్ ఎలా వెళ్తారో అలాగే ఇండియాలోనే కొన్ని ప్లేసెస్ మనం మన హోమ్ కంట్రీలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని. సో అలా స్టార్ట్ అయిందే నా ఈ ఢిల్లీ లే ఓవర్ ప్లాన్స్. ఢిల్లీ వన్ థింగ్ సమ్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఢిల్లీ ఏంటంటే, ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు మెనీ అదర్ ప్లేసెస్, నాట్ ఓన్లీ ఢిల్లీ. నేనంటే ఈసారి 1 day ఉన్నాను. You can plan for more days if you have time. Not only Delhi, Delhi నుంచి you can go to Jaipur, you can go to Chandigarh. నేను రీసెంట్ విజిట్లో ఇంకొక తెలుసుకున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, దే వాంట్ టు మేక్ ఉత్తరప్రదేశ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫ్యూచర్ డెస్టినేషన్స్ ఆఫ్ టూరిజం. సో అక్కడికి కూడా యాక్సెస్ ఈజీగానే ఉంటుంది ఢిల్లీతో. సో దోస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఫ్రమ్ ఢిల్లీ, బట్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ చాయిస్. సెకండ్ రీజన్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఏంటి అంటే, మనం ఢిల్లీ అనే కాదు, మనం ఇండియాలో ఎన్నాళ్ళున్నా, నేను 33 years వరకు ఇండియాలో ఉన్నాను, బట్ ఐ డి నాట్ గెట్ ఇనఫ్ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ నార్త్ ఇండియా. సో అలాంటి వాళ్ళకి ఈ ట్రావెల్తో మనం వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ to explore more places in India. Next, third, tourism and infrastructure of tourism. Indian government is trying a lot to improve them. So మనం అబ్రాడ్లో ఉన్నా ఇండియాలో ఉన్నా we can pitch into this tourism. మనం more people pitch in అయితే ఈ ప్రొఫెషనలిజం ఇన్ టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ టూరిజం, యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకానమీ ఆఫ్ కంట్రీ, ఇవన్నీ జస్ట్ దే ఆర్ ఆల్ ఇంటర్రిలేటెడ్. అండ్ ఫోర్త్, లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హెరిటేజ్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సమ్ ప్లేసెస్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఫినామినల్. కాకపోతే మనం వెస్ట్రన్ వరల్డ్ లాగా అడ్వర్టైజ్ చేసుకోవటము, మార్కెటింగ్ చేసుకోవడం మనం ఇప్పుడిప్పుడు మొదలెట్టాం, మనకి ఇంతవరకు ఆ టాలెంట్ లేదు. సో దాట్ ఈస్ వేర్ ఐ విల్ డ్రైవ్ దిస్ ఎపిసోడ్ ఇంటూ. సో నేను చూసిన ప్లేసెస్కి నేను తెలుసుకున్న కొంచెం బ్రీఫ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంటే యాడ్ చేస్తాను, సో దట్ మనకి అవి ఒక ప్లేసెస్ చూసేటప్పుడు ఇట్ విల్ క్రియేట్ మోర్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ఎంథూజియాజం. ఐఎమ్ నాట్ ఏ వ్లాగర్, సో నేను వీడియో రికార్డింగ్స్ ఏమీ చేయలేదు, నాకు ఆ టాలెంట్ కూడా లేదు. ఐ టుక్ సమ్ పిక్చర్స్ వేర్ ఎవర్ ఐ హ్యావ్ బీన్. ప్రతి ప్లేస్కి అది కన్స్ట్రక్ట్ చేసిన టైం ఫ్రేమ్, అలాగే దాని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అండ్ 1 or 2 కూల్ ఫ్యాక్ట్స్ అబౌట్ దట్ ప్లేస్, అవి మాత్రం ప్రతి టాపిక్లో షేర్ చేసుకుంటాను. నౌ గోయింగ్ ఇన్ టు ద ఎపిసోడ్. ఫస్ట్ ప్లేస్ లోధి గార్డెన్స్. నా డే లోధి గార్డెన్స్లో వాకింగ్తో స్టార్ట్ చేశాను. టైమ్ ఫ్రేమ్ ఆఫ్ లోధి గార్డెన్స్ 14th and 15th century. కాకపోతే ఇప్పుడు నౌ దే మేడ్ ఇట్ రియలీ బ్యూటిఫుల్. ఇట్స్ అ హ్యూజ్ గార్డెన్ అండ్ ద ప్లేస్ వాజ్ సో లైవ్లీ. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, మనకి సుల్తాన్స్ అంటే ఈ పర్సక్యూటెడ్ టర్క్స్, ఈ మిడిల్ ఈస్ట్లో టర్కిష్ ఏరియా నుంచి పర్సక్యూటెడ్ టర్క్స్ వాళ్ళు ఇండియా మీద దండయాత్రలు చేసినప్పుడు ఈ నార్దర్న్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్లో అక్కడ ఆ ప్లేసెస్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. సో వాళ్ళు దే రూల్డ్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఇండియా ఫర్ అ లాంగ్ టైమ్. సో కాకపోతే వీళ్ళు 12th century నుంచి 15th century వరకు వాళ్ళు ఇండియాని రూల్ చేసిన వాళ్ళలో మల్టిపుల్ డైనాసిటీస్ ఉన్నాయి. సో అందులో లాస్ట్ డైనాసిటీ అంటే ఈ సుల్తాన్స్లో లాస్ట్ డైనాసిటీ ఈజ్ దిస్ లోధి డైనాసిటీ. 1451 నుంచి 1526 వరకు వాళ్ళు రూల్ చేస్తారు. 1526 తర్వాత ముఘల్స్ ఈ నార్థరన్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్ మీద అటాక్ చేస్తారు, సుల్తాన్స్ని ఓడించి. దెన్ ముఘల్స్ ఎంపైర్ స్టార్ట్స్ అరౌండ్ 1526. So that is the historical significance. Next, cool facts about this Lodi garden. So ఈ gardensతో పాటు gardensలోనే Lodi tombs ఉంటాయి అనమాట. They are architecturally significant because they are, even though అవి సుల్తాన్స్ అంటే ఈ టర్కిష్ ఆర్కిటెక్చరల్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ అయిన కొన్ని టోమ్స్లో అవుటర్ పార్ట్స్లో హిందూ ఆర్కిటెక్చర్ కూడా మీకు యూ కెన్ సీ. దట్ ఇస్ ది కాల్డ్, మన టెంపుల్స్లో ఛత్రీస్ అంటాం. సో ఛత్రీ కన్స్ట్రక్షన్ కొన్ని బయట ఉంటాయి. సో దాట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఇస్లామిక్ అండ్ హిందూ ఆర్కిటెక్చరల్ టోమ్స్ అనమాట అవి. సో దాట్ ఈస్ ద కూల్ ఫ్యాక్ట్ అబౌట్ లోధి టోమ్స్. నేను ఒక 1 of the ఎపిసోడ్స్ అమెరికాలో దివాళీ ఎందుకు చేస్తానని దాంట్లో కొంచెం డీప్గా నేను మెన్షన్ చేశాను. ఇండియా ఈజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ వేర్ యూ కెన్ సీ ద కల్చరల్ ఫ్యూజన్ ఆఫ్ మల్టిపుల్ కల్చర్స్ ఈవెన్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్. సో ఈవెన్ 14th, 15th centuryలోనే. కాకపోతే సుల్తాన్స్ ఆర్ లిటిల్ బిట్ డిఫరెంట్, ఎందుకంటే దే ఆర్ ఆల్ పర్సెక్యూటెడ్ టర్క్స్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ అండ్ వాళ్ళు కొంచెం అగ్రెసివ్ అండ్ నొమాడిక్ పీపుల్.
మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఇండియా గురించి మనం తెలుసుకునేటప్పుడు మనం హిస్టరీ గురించి ఎప్పుడు ఈ జంగీజ్ ఖాన్ అండ్ మంగోలియన్ ఎస్పెషలీ లాస్ట్ 1000 years గురించి మీరు తెలుసుకోవాలంటే జంగీజ్ ఖాన్, మంగోలియన్స్, బిజాంటైన్ ఎంపైర్, ఈ పర్షియన్స్, ఈ మిడిల్ ఈస్ట్లో అయిన అరౌండ్ టర్కిష్ ఏరియాలో అయిన వార్స్, వాటన్నిటి గురించి తెలుసుకుంటే మనకి వీ గెట్ బెటర్ ఐడియా. బికాస్ మనం నార్థరన్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్ని ఎక్కువ ఆక్యుపై చేసిన వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ దట్ ఈ సుల్తానేట్స్ బికాస్ దేవర్ మోర్ అగ్రెసివ్, ఈ టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేయటము. అంటే ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, మీరు మధురైకి వెళ్ళినా అక్కడ కొన్ని టెంపుల్స్లో మీకు హిస్టారికల్ ఎవిడెన్స్ ఇస్ దేర్ దట్ లైక్ వెన్ ఎవర్ దే కమ్ ఓవర్ అండ్ విన్, they destroy the temples, and pillages are very common. Of course 12th and 13th century or 15th century వరకు ఈ pillages అనేవి చాలా కామన్గా జరుగుతుంటాయి. సో ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి హియర్. ఈవెన్ మోడర్న్ టైంలో కూడా ఒక గవర్నమెంట్ ఓడిపోయి ఇంకో గవర్నమెంట్ మారగానే ఫస్ట్ మనం ఈ కొంచెం పాత ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ ఏమైనా కూల్చడం, ఇవన్నీ కామన్గా నోటీస్ చేస్తుంటాం ఈ రోజుల్లో కూడా. దట్ గివ్స్ దెమ్ ఎ సైకలాజికల్ డామినేషన్ అనమాట. సో దెర్ ఇస్ నథింగ్ టు జడ్జ్ ఎనీ వన్ హియర్. కాకపోతే నేను హిస్టారికల్గా నాకు అనిపించేది ఏంటి అంటే, మన ఇండియాకి గ్రీస్ పీపుల్ వచ్చారు, రోమన్స్ వచ్చారు, బ్రిటిషర్స్ వచ్చారు, మొఘల్స్ వచ్చారు, పోర్చుగీస్, ఫ్రెంచ్, ఇన్ని కల్చర్స్ వచ్చి ద కల్చరల్ ఫ్యూజన్ బిట్వీన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కల్చర్ అండ్ అదర్ కల్చర్స్ వాస్ వెరీ స్మూత్, బట్ ఇట్ వాస్ నాట్ యాజ్ స్మూత్ విత్ టర్క్స్ అండ్ సుల్తాన్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దేర్. సెకండ్ ప్లేస్ నేను విజిట్ చేసింది రెడ్ ఫోర్ట్, లాల్ ఖిలా. దీనికి సెపరేట్ ఇంట్రడక్షన్ అక్కర్లేదు. టైమ్ ఫ్రేమ్ 16th century. రెడ్ ఫోర్ట్ కట్టించిన కింగ్ షాజహాన్. షాజహాన్ అంటే ముఘల్ ఎంపైర్ జహాంగీర్ అండ్ వన్ ఆఫ్ హిస్ వైఫ్స్ హిందూ రాజ్పుత్ రాణి జగత్ గోసైని వాళ్ళ సంతానం. అండ్ షాజహాన్ వాజ్ ది 5th ముఘల్ ఎంపైర్. సో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఆగ్రా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ షిఫ్ట్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఈ ఢిల్లీలో దే బిల్డ్ దిస్ రెడ్ ఫోర్ట్ 1638 నుంచి 1648, 10 years టైమ్ ఫ్రేమ్లో ఇది కడతారు. అయితే ఈ టైమ్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ బిల్డింగ్ అండ్ తాజ్మహల్, ఆగ్రాలో తాజ్మహల్ కట్టిన టైం ఫ్రేమ్ కొంచెం ఓవర్లాప్ ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఎవరైతే తాజ్మహల్ కట్టారో సేమ్ ఆర్కిటెక్చర్ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ, హీఈస్ ద సేమ్ పర్సన్ బిహైండ్ ది బిల్డింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెడ్ ఫోర్ట్. సో cool facts and historical significance of Red Fort will be not only interesting but very very lengthy. So నేను ఈ ఎపిసోడ్ కోసం జస్ట్ ఐల్ ట్రై టు కట్ ఇట్ బ్రీఫ్. సో 1650s నుంచి వాళ్ళు మొఘల్స్ ఈ షాజహాన్ ఈ అక్కడ కింగ్డమ్ పెట్టి స్టార్ట్ చేసిన ఈ రెడ్ ఫోర్ట్ పెట్టి బై 1700 మొఘల్ సామ్రాజ్యం అనేది ఇట్ బికమ్స్ వెరీ వీక్. తర్వాత ఈ మొఘల్స్ ఎప్పుడైతే వీక్ అయ్యారో, సదరన్ పార్ట్ నుంచి మరాఠీస్ ట్రై టు అటాక్ దెమ్, రాజ్పుట్స్ అండ్ జాట్స్ ఆర్ ట్రైంగ్ టు అటాక్ దెమ్. ఇవన్నీ ఇంటర్నల్గా ఇండియన్ సబ్ కాంటినెంట్లో వాళ్ళని అటాక్ చేస్తుంటారు. బయట ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఒకటి పర్షియా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి మనం ఎప్పుడైతే ఇండియన్ హిస్టరీ చదవాలనుకుంటామో సమ్ వాట్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్ అబౌట్ ద మిడిల్ ఈస్టర్న్ పాలిటిక్స్ ఆల్సో. సో అక్కడి నుంచి పర్షియన్ కింగ్స్ ఆర్ ట్రైంగ్ టు అటాక్ ముఘల్స్ అండ్ డిఫీట్ దెమ్. ఇది కాకుండా సేమ్ టైం సైమల్టేనియస్గా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ స్లోలీ గ్రోయింగ్ ఇన్ పవర్. సో ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆల్సో బికేమ్ స్ట్రాంగర్. అయితే ఇవన్నీ జరుగుతున్న టైంలో 1750sలో ఈ పర్షియన్ కింగ్ నాదిర్ షా, హీ అటాక్స్ రెడ్ ఫోర్ట్ అండ్ హీ విన్స్. కాకపోతే నాదిర్ షా వార్ విన్ అయినా హీ కెనాట్ స్టే ఇన్ ఢిల్లీ, హీ హెస్ టు గో బ్యాక్ టు పర్షియా. అతనికి ఒక పెద్ద సామ్రాజ్యం ఉండేది. సో అప్పుడు వాళ్ళకి ఈ మరాఠీస్కి ఒక కోయాలిషన్ గవర్నమెంట్ లాంటిది ఫామ్ అవుతుంది అనమాట. అంటే సో 1700 to 1800 మీరు ఫాలో అయితే రెడ్ ఫోర్ట్ పాలిటిక్స్, ఇట్ విల్ బి లైక్ ఎ మ్యూజికల్ చైర్. అండ్ ఆల్సో ఎ కోయాలిషన్ గవర్నమెంట్స్ ఎప్పుడు స్టేబుల్గా ఉండవు. అది మరాఠీస్కి అండ్ పర్షియన్స్కి మధ్య అది ఫామ్ అవుతుంది. బట్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫైట్స్ ఇన్ బిట్వీన్. దెన్ జాట్స్ విల్ ట్రై టు ఫైట్ దెమ్. సో 1800 టైంకి ఈ ఫైట్స్ అన్నీ చూసి బ్రిటిషర్స్ దే విల్ ట్రై టు అటాక్ ఎవ్రీబడి అండ్ బ్యాటిల్ ఆఫ్ ఢిల్లీ అంటారు 1800లో. అప్పుడు అందులో దే విల్ బీ స్మాషింగ్ ఎవ్రీబడి. అండ్ దెన్ అప్పటి వరకు మరాఠీస్ కొంచెం హోల్డ్ ఉన్న ఢిల్లీలో దే హ్యావ్ టు గో బ్యాక్ ఫ్రమ్ ఢిల్లీ ఇన్ 1800. 1857కి సో ఒక సిపాయిలు తిరుగుబాటు అవుతుంది ఇండియాలో. సో అప్పుడు ఈ మొఘల్ సామ్రాజ్యం అప్పటికే కొంచెం బాగా వీక్ అయిపోయి అంతరించిపోయిన వన్ ఆఫ్ ది లినియేజెస్ ఆఫ్ మొఘల్, బహదూర్ షా II, హీ ట్రైస్ టు పార్టిసిపేట్ ఇన్ సిపాయిల తిరుగుబాటు, అంటే ఈ సిపాయి మిటినీ అంటారు. సో 1850sలో మల్టిపుల్ ప్లేసెస్లో ఒకేసారి జరుగుతాయి. ఢిల్లీలో జరిగిన ప్లేస్లో దాన్ని లీడ్ చేసింది వన్ ఆఫ్ ది మొఘల్ లీనియేజ్ కింగ్ ఈజ్ బహదూర్ షా II.
అయితే ఆయన హీ విల్ బి కాట్, హీ విల్ బి సెంట్ టు ప్రిజన్. తర్వాత చార్జెస్ ప్రూవ్ అయిన తర్వాత హీ విల్ బి ఎగ్జైల్డ్ ఫ్రమ్ ద కంట్రీ అండ్ హీ విల్ బి సెంట్ టు బర్మా. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది మొఘల్స్ స్టోరీ. అంటే ఒక కూల్ ఫ్యాక్ట్ ఏంటంటే రెడ్ ఫోర్ట్ ఇప్పుడు రెడ్గా ఉన్నా అది యాక్చువల్గా కట్టినప్పుడు ఇట్ హ్యాస్ ప్రిడామినెంట్లీ వైట్ అండ్ అకేషనల్ రెడ్ ఇన్ ఇట్. సో ఎప్పుడైతే ఈ మల్టిపుల్ అటాక్స్ జరిగినాయో, మల్టిపుల్ వార్స్ అయినాయో, సిగ్నిఫికెంట్ పోర్షన్ గెట్స్ డ్యామేజ్డ్ అండ్ దెన్ 1857 తర్వాత బ్రిటిషర్స్ విల్ పెయింట్ ఇట్ all red. So from then it is known as Red Fort and that is the historical significance and cool facts. అందువల్లే మనకి ఇండిపెండెన్స్ రాగానే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఈ రోజున ప్రధానమంత్రి మోడీ దాకా కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ కానీ స్పీచ్ కానీ అక్కడి నుంచే ఇస్తారు. సో ద ట్రెడిషన్ మేబీ లైక్ యూనో ఢిల్లీని ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళు ఇండియాని హోల్డ్ చేస్తారు, ఇండియన్ సబ్ కాంటినెంట్ని హోల్డ్ చేస్తారు. అలాగే ఢిల్లీలో ఎవరైతే ఉంటారో ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది రెడ్ ఫోర్ట్లో ఉంటూ ఉండేది. సో దాట్ వాజ్ ద ట్రెడిషన్ అండ్ కూల్ ఫ్యాక్ట్స్. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ రెడ్ ఫోర్ట్ ఏంటి అంటే మనం ఎప్పుడు ఈ పైన ఈ ఫ్లాగ్ ఈ ఫోర్ట్ ఇదే చూస్తాము, బట్ బిహైండ్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు గో అండ్ సీ. ఈ లాహోర్ ఎంట్రన్స్ అని, నౌబత్ ఖానా అంటే డ్రమ్ హౌస్ అని, అంటే గెస్ట్ వచ్చినప్పుడు అక్కడ వెయిట్ చేయడానికి, అలాగే దివాన్ ఏ ఆయం అంటారంటే కోర్ట్, లైక్ కింగ్ కోర్ట్ ఆర్గనైజ్ చేయడం. అలాగే బిహైండ్ ద కోర్ట్ దెల్ బి లాట్ ఆఫ్ దేర్ ప్యాలెసెస్ అంటే మహల్స్ అంటారు కదా, వీళ్ళ క్వీన్స్కి మెహల్స్, నెక్స్ట్ వాళ్ళ బాత్ ఏరియాస్, వాళ్ళ కిచెన్స్. సో అవన్నీ కూడా దెల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. అండ్ ఆల్సో ఈవినింగ్ అరౌండ్ 7 or 8 there will be a laser show with all the history and everything will be there. So that is about Red Fort. థర్డ్ ప్లేస్ నేను విజిట్ చేసింది, ఇట్స్ మోస్ట్లీ అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్, మీనా బజార్ అండ్ జామా మస్జిద్. సో ఇప్పుడు దీనికి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ తగ్గిపోయింది, ప్లస్ దట్ టు ఢిల్లీలో మోర్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ వచ్చేసాయి కాబట్టి ఇది ఐ డోంట్ పర్సనల్ రికమెండ్. కానీ నేను ఎందుకు వెళ్ళాను అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో నేను ఎంప్రెస్ నూర్జహాన్ గురించి ఒక బుక్ చదివాను. ఇట్ వాజ్ రిటన్ బై ఎమరీ ఫ్యాకల్టీనే ఒక ఆవిడ రాశారు, రూబీ లాల్ అని, ది అస్టానిషింగ్ రెయిన్ ఆఫ్ నూర్జహాన్ అని. సో ఈ నూర్జహాన్ ఈజ్ అ పర్షియన్ క్వీన్ ఆర్ సమ్ కోర్ట్లో ఒక పెద్ద అఫీషియల్ వైఫ్. షీఈ్ అ డివోర్సీ. సో ఆవిడ్ని జహాంగీర్ అంటే ఈ షాజహాన్ డాడ్ జహాంగీర్ 20th వైఫ్ అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ ద నెంబర్ కరెక్ట్లీ. సో షీఈస్ ద 20th వైఫ్. అండ్ అక్కడ చూసి హీ ప్రపోజెస్ అరౌండ్ దిస్ మీనా బజార్ ఏరియా అండ్ జామా మస్జిద్ ఏరియా. సో అందుకు జస్ట్ ఆ ప్లేస్కి వెళ్దామని చూశాను, బట్ దట్ ఈస్ లైక్ ఎ వెరీ కొంచెం చాలా క్రౌడెడ్ అండ్ లిటిల్ బిట్ ట్రికీ ఏరియాలో అనిపించింది. బట్ అక్కడ లోకల్ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ నుంచి జస్ట్ మీరు ఒక ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్ ఐ వెంట్ అండ్ నథింగ్ మచ్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ ప్లేస్. జస్ట్ బికాజ్ ఆ బుక్కున్న మెమరీస్ని కొంచెం చూద్దామని చెప్పి నేను జస్ట్ వెళ్ళాను. దట్స్ బికాజ్ నూర్జహాన్ లైక్ మనం రాణి రుద్రమదేవి, దుర్గాబాయి దేశ్ముఖ్ వీళ్ళందరి గురించి ఎలాగ మనం ఇండియాలో మన విమెన్ పవర్ఫుల్ ఉమెన్ గురించి చెప్పుకుంటామో, నూర్జహాన్ ఈజ్ ఈక్వలీ గ్రేట్ బికాజ్ జహాంగీర్ ఈజ్ అ వెరీ మొఘల్ ఎంపైర్స్లో ఆల్కహాలిక్, వెరీ ఇన్కాపబుల్ కింగ్. సో ఆ టైంలో ఒక 10 to 12 years సిగ్నిఫికెంట్ మొఘల్ సామ్రాజ్యం ట్రబుల్స్లో ఉన్నప్పుడు నూర్జహాన్ హ్యాస్ టు హెల్ప్ టు రన్ ద కింగ్డమ్. సో దాట్ ఈస్ వై షీఈస్ వెరీ ఫేమస్. విజిట్ చేసిన ఫోర్త్ ప్లేస్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాసినేటింగ్ ప్లేస్ ఫర్ మీ, పురానా ఖిలా. టైం ఫ్రేమ్, పురానా కిలాకి ఒక టైం ఫ్రేమ్ అనేది చెప్పలేము. ఈవెన్ దో ఇప్పుడున్న ఈ పురానా కిలా బిల్డింగ్స్ అంటే ఈ బడా దర్వాజా కానీ, అక్కడ ఉన్న మాస్క్ కానీ, అక్కడ ఉన్న హ్యుమయూన్ ప్యాలెస్ కానీ, ఇవన్నీ 15th centuryలో హ్యుమయూన్ అంటే ఈజ్ ద వన్ హూ కన్స్ట్రక్టెడ్ దమ్. బట్ ద రియల్ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ దిస్ ప్లేస్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ దాని పేరులోనే ఉంది. పురానా కిలాకి ఇంకొక పేరు ఏంటి అంటే పాండవుల కోట, అంటే పాండవోం కా కిలా అంటారు. మన ఈ ముఘల్స్ అండ్ సుల్తాన్స్ రాకముందు ఈ హిందూ కింగ్స్ అక్కడ ఉన్నప్పుడు దే యూస్ టు కన్సిడర్డ్ యాజ్ ఇంద్రప్రస్థ, అంటే మహాభారతంలో పాండవులు ఉన్న ప్లేస్ కింద దాన్ని కన్సిడర్ చేస్తారు. దట్ ఈస్ ఎ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ మైథలాజికల్ స్టోరీ, బట్ దట్స్ వాట్ ఆ కింగ్స్ అంటే ఒక 1000 years బ్యాక్ కింగ్స్ బిలీవ్ చేసింది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన గవర్నమెంట్ చేసింది ఒక ఆర్కియాలజికల్ మ్యూజియం ఉంది. ఈవెన్ నేను రెడ్ ఫోర్ట్లో ఉన్నప్పుడు కూడా ఆర్కియాలజీ వర్క్ జరుగుతుంది అక్కడ. సో వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ అరౌండ్ దట్ ప్లేసెస్ అనేది తెలుసుకోవడానికి ఈ ఇక్కడ ఆర్కియాలజికల్ మ్యూజియం అనేది ఒకటి ఆర్గనైజ్ చేశారు. సో మేక్ ష్యూర్ దట్ వెన్ యూ గో దేర్ ద ఆర్కియాలజికల్ మ్యూజియంని కూడా విజిట్ చేయండి. సో అక్కడ మల్టిపుల్ ఆరిజిన్స్ ఆఫ్ ఆల్ దీస్ కింగ్స్, అంటే ఫర్ టైం ఫ్రేమ్ బట్టి చెప్పాలి అంటే మౌర్యాస్ 300 BC అండ్ సుంగా 200 BC, అలాగే శాకా కుషాన్
100 to 300 AD, and Gupta Kingdom 400 to 600 AD, post Gupta period, then Rajputs period, then Sultanates 1200 to 1500 period, and then finally Mughals. So inni eras lo unna artifacts akkada museum lo meeku doruktayi. So that is why it became most fascinating part of the day, and I feel that this is a must visit. I don't know how many of you know about it. నేను విజిట్ చేసిన ఫిఫ్త్ ప్లేస్ అండ్ ద లాస్ట్ ప్లేస్ ఆఫ్ ద డే ఇండియా గేట్ అండ్ కర్తవ్యపథ్. వెరీ పేట్రియాటిక్. టైమ్ ఫ్రేమ్ ఇది కన్స్ట్రక్ట్ చేసింది 1921లో బ్రిటిషర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ 1914 to 1919 జరిగిన ఫస్ట్ వరల్డ్ వార్లో ఇండియన్ ఆర్మీ వేరియస్ ప్లేసెస్ అంటే ఈ ఫ్రాన్స్, మెసపటోమియా, ఈస్ట్ ఆఫ్రికా ఇలాంటి ప్లేసెస్లో వీరమరణం పొందిన వాళ్ళకి గుర్తుగా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. 1971లో మళ్ళా మనం బంగ్లాదేశ్ వార్ అగైన్స్ పాకిస్తాన్ విన్ అయినప్పుడు ఇందిరాగాంధీ దీన్ని ఇనాగ్రేట్ చేశారు. దట్ ఈస్ ది హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. కూల్ ఫ్యాక్ట్స్ యాజ్ అన్ ఇండియన్స్ మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్లో ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేసినా ద లార్జెస్ట్ వాలంటరీ ఆర్మీ ఈజ్ ఫ్రమ్ ఇండియా అండ్ దట్ ఈస్ కాల్డ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. సో ఫస్ట్ వరల్డ్ వార్లో అప్పుడు ఏంటంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్, మన లీడర్స్ కూడా చాలామందిని ఎంకరేజ్ చేశారు బ్రిటిష్ ఆర్మీలో చేరమని. ఎందుకంటే వన్ ఆఫ్ ది ప్రామిసెస్ బ్రిటిషర్స్ మేడర్స్ ఈజ్ ఇది గెలిస్తే, ఈ వరల్డ్ వార్ 1 గెలిస్తే మీకు 1920 కల్లా మేము వరల్డ్ వార్ అయిపోగానే వీ విల్ గివ్ యూ ద ఫ్రీడమ్ అనేది ఒక అగ్రిమెంట్. అఫ్ కోర్స్ 1920 అయిపోతుంది, 35లో కూడా మళ్ళీ రావాలి, బట్ అగైన్ దే మిస్ ఇట్. అండ్ దెన్ 1940స్కి అగైన్ సెకండ్ వరల్డ్ వార్ కూడా వచ్చేస్తుంది. 1941 to 39 to 45 ఇట్ ఈస్ ద సెకండ్ వరల్డ్ వార్ టైమ్. సో అప్పుడు కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్మీ పార్టిసిపేటెడ్ ఇస్ ఆర్స్. సో ఇక్కడ రీసెంట్గా జరిగిన ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే ఈ ఇండియా గేట్ ప్లేస్లో సుభాష్ చంద్రబోస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఫస్ట్ వరల్డ్ వార్, ఈజ్ ఫ్రమ్ ద సెకండ్ వరల్డ్ వార్ అండ్ ఈజ్ నాట్ విత్ బ్రిటిష్, ఈజ్ విత్ జర్మనీ అండ్ జపాన్. సో వాళ్ళతో కోయాలిషన్లో వర్క్ చేస్తారు. సో హీ ఫాట్ అగెనిస్ట్ బ్రిటిష్. సుభాష్ చంద్రబోస్ క్యాలిక్యులేషన్ ఏంటంటే జపాన్ అండ్ జర్మనీ సెకండ్ వరల్డ్ వార్ విన్ అయితే ఆ విధంగా బ్రిటిష్ని ఓడించి ఇండియాకి ఇండిపెండెన్స్ తెచ్చుకోవచ్చని. బట్ ఆయన క్యాలిక్యులేషన్ నిజమయ్యి జపాన్ అండ్ జర్మనీ సెకండ్ వరల్డ్ వార్ విన్ అయి ఉంటే వరల్డ్ షేప్ ఎలా ఉండేది, ఇండియా షేప్ ఎలా ఉండేది, ఇవన్నీ ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టం. బట్ జస్ట్ ఫర్ ఎనీబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ వాచింగ్ దీస్ టీవీ సిరీసెస్, 2 things I'll recommend. మ్యాన్ ఇన్ ద హై క్యాసిల్ అని అమెజాన్ ప్రైమ్లో ఒక ఓల్డ్ సిరీస్ ఉంది 2015ది. సో దట్స్ అ సైన్స్ ఫిక్షన్. ఈ అమెరికా, బ్రిటన్ అండ్ రష్యా కాకుండా ఈ జపాన్ అండ్ జర్మనీ ఇవి వరల్డ్ వార్ విన్ అయి ఉంటే అమెరికా ఎలా ఉండేది అనేది ఇంట్రెస్టింగ్గా తీస్తారు అందులో. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫర్ ఇండియన్స్ ది ఫర్గాటెన్ ఆర్మీ అనేది ఒక బ్యూటిఫుల్ సిరీస్ మేడ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ అగైన్. సో అది ఏంటంటే ఎప్పుడైతే ఈ బ్రిటిష్కి అగెనిస్ట్గా సుభాష్ చంద్రబోస్ ఫైట్ రేస్ చేస్తారో ఆయన ఒక ఆర్మీని తయారు చేస్తారు, ఆజాద్ హింద్ ఫౌజ్ అని. సో దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ సింగపూర్ ఈ ఏరియాకి వెళ్ళి జపాన్తో జాయిన్ అయ్యి బ్రిటిష్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తారు. సో ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ అయిపోతుందో వాళ్ళు ది ట్రై టు కమ్ బ్యాక్ టు ఇండియా. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ ఆర్మీకి అగెనిస్ట్గా ఫైట్ చేశారో, బ్రిటిష్ నేషన్కి అగెనిస్ట్గా ఫైట్ చేశారో వాళ్ళందరినీ బట్ ఇండియన్ గవర్నమెంట్ ఇగ్నోర్స్ దెమ్. దట్స్ అ వెరీ సాడ్ స్టోరీ ఫర్ దెమ్ అండ్ దట్ విల్ మేక్ యూ రియలీ క్రై అట్ ద ఎండ్ ఆఫ్ ది సీరీస్ అనమాట. సో దట్స్ ఫర్గాటెన్ ఆర్మీ. దే వర్ జస్ట్ దే ఆర్ నాట్ ఫైటింగ్ అగెనిస్ట్ బ్రిటిష్, they were actually fighting for the freedom of the country. That's what they thought. So if you have time, please watch it. And one more cool fact about India Gate, ఈవినింగ్ మనం ఆ మాన్యుమెంట్ని చూసినా మేక్ షూర్ దట్ యూ వాచ్ ఇట్ ఇన్ ద నైట్ ఆల్సో, బికాస్ ఆ బ్యూటిఫుల్ ట్రై కలర్ అండ్ వెనకాల సుభాష్ చంద్రబోస్ విగ్రహం అవన్నీ జస్ట్ దిల్ బీ లైక్ ప్రెటీ ఇంట్రెస్టింగ్ టు సీ. ఫైనల్లీ హౌ టు ప్లాన్ ఆల్ దిస్ జర్నీ అంటే ఒకటి మనం యుఎస్ ట్రావెల్ ఢిల్లీ నుంచి పెట్టుకున్న దానికంటే 1 day ముందే బెటర్ టు రీచ్ ఢిల్లీ. యూ కెన్ చెక్అవుట్ ఇన్ ఏరోసిటీ అని టెర్మినల్ 3కి 3 kilometers దూరంలో మంచి ఫెంటాస్టిక్ హోటల్స్తో ఒక సిటీ క్రియేట్ చేశారు. సో అక్కడ యూ కెన్ స్టే. అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ యూ కెన్ గో అండ్ స్టే విత్ దెమ్, సే హాయ్ టు దెమ్ అండ్ దెన్ యూ కెన్ గో అండ్ ఫినిష్ యూర్ ట్రిప్స్. అండ్ థర్డ్ ఈజ్ మీకు లేదు ఒక షార్ట్ టైమే ఉంది లేదా 1 dayలో నాకు ఫినిష్ అయిపోవాలి ఎక్కడ స్టే చేయనంటే యూ కెన్ జస్ట్ కమ్ టు ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇన్ ద మార్నింగ్. యూ కెన్ డ్రాప్ యువర్ లగేజ్ ఇన్ ద ఎయిర్పోర్ట్. మీరు ఏ టెర్మినల్లో మీరు ల్యాండ్ అయినా, విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మీరు ఏ టెర్మినల్లో ల్యాండ్ అయినా మీకు ఆ లగేజ్ మీరు ఇచ్చేస్తే, మీ ఎక్కడి నుంచి మీరు ఫ్లై చేస్తున్నారో చెప్తే ఆ టెర్మినల్కి మళ్ళీ మీ లగేజ్ ఈ ప్రైవేట్ ఫర్మ్స్ ఉన్నాయి. సో ఆన్లైన్ యూ కెన్ చెక్ దెమ్ అండ్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ కమ్ టు దట్ టెర్మినల్ అండ్ యూ కెన్ పిక్ దట్ లగేజ్ అండ్ యూ కెన్ ఫ్లై. సో దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ ట్రైడ్ సో ఫార్. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇన్ ఢిల్లీ, all these historical sites and places including National Museum, Prime Museum, ఇలాంటివన్నీ కూడా Monday they are all closed. So don't plan your trip
to Delhi on Monday. But Monday choose places కొన్ని ఉంటాయి. So if you are unfortunately you are on Monday, you can also finish some of these spots. So that's all in this episode. Thank you for watching.